ప్రజలందరికీ వందనాలు అభివందనాలు. ప్రధానంగా మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మా మీ ముందుకు ఎందుకు రావడం జరిగిందా అంటే, ప్రధానంగా మీ యొక్క నర్రి స్వామి అడ్వకేట్ అనేటువంటి ఛానల్ని వీక్షించండి. యూట్యూబ్లో అనేకమైనటువంటి సామాజికమైన, రాజకీయమైన, ఆర్థికమైన, అదేవిధంగా సాంస్కృతికమైన, న్యాయపరమైనటువంటి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అంశాలను ప్రతినిత్యం వీక్షించడం కోసం మీరు నర్రి స్వామి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి ఈ విషయాలని తెలియజేయండి అని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాదిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఈనాడు తెలంగాణలో అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాయిస్ని వినిపించడానికి ప్రధానమైనటువంటి ఛానల్స్ వెనుక ముందు ఆడుతున్న సందర్భంలో అనేకమైన విషయాలు, ఒక అమ్మాయి రేపు జరుగుతానో లేకపోతే ఇంకేదో అఘాయిత్యం జరుగుతానో అలాంటివి చూపించడానికి ఒకటికి 10 సార్లు చూపించి చెడుని ప్రభావితం చేస్తున్నటువంటి మీడియా ఉన్న సందర్భంలో కేవలం ఆధ్యాత్మికంగా దేవత హిందూ ధర్మాన్ని, అదేవిధంగా సకల ధర్మాల యొక్క కలయికైనటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం, అదేవిధంగా భారతీయుల యొక్క గొప్పతనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, న్యాయవాదులకు ఏర్పడినటువంటి రక్షణ చట్టాల గురించి కావచ్చు, అదేవిధంగా న్యాయవాదులు భారతదేశ యొక్క న్యాయ వ్యవస్థని కాపాడడంలో వారి యొక్క పాత్ర కావచ్చు, న్యాయమూర్తుల పాత్ర కావచ్చు, అనేకమైనటువంటి అంశాల మీద ప్రతినిత్యం, అదేవిధంగా అప్డేట్స్, ఏ యొక్క రాజకీయ అంశాలు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, మోటివేషనల్ అంశాలు కావచ్చు, ప్రజలు అదేవిధంగా పిల్లలు కావచ్చు, ఈ జనరేషన్ పిల్లలు ఒక గంజాయికి, మద్యానికి, సినిమాలకు అలాంటి అలవాటు పడకుండా కేవలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను పెంపొందిస్తూ నిత్యం మంచి విషయాలని యూట్యూబ్లో 100 చెడు విషయాలు చూసినప్పుడు ఒక్క మంచి వీడియో రావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మన యొక్క వీడియోస్ని ట్రోల్ చేస్తూ మన యొక్క హిందుత్వాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, న్యాయ వ్యవస్థని, న్యాయవాదుల యొక్క గొప్పతనాన్ని, న్యాయవాదుల యొక్క అంశాలను తెలుసుకుంటే జీవితంలో ప్రజాస్వామికయుతంగా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకునే విధంగా, అదేవిధంగా భవిష్యత్ మన యొక్క పూర్వీకులు చేసినటువంటి ఛత్రపతి శివాజీ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అనేక మంది యొక్క భారతదేశంలో గొప్ప వ్యక్తుల యొక్క వీర చరిత్రలు తెలిసే విధంగా, వారిని మోటివేషన్ విధంగా, భారతదేశంలో 50% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క చైతన్యం కోసం, వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కోసం, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ఈ యొక్క వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలను వీక్షించండి. ఈ నర్రి స్వామి అడ్వకేట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకమైనటువంటి సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడంలో మీరు ముందుండాలని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ. అదేవిధంగా మీ యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క నర్రి స్వామి అడ్వకేట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇది 1000 మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నది. అదేవిధంగా వాచ్ అవర్స్ని పెంచినట్టయితే మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క గొంతు ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా న్యాయవాదుల యొక్క గొంతు ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఒక హిందుత్వము, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు నర్రి స్వామి అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ. మీకు ఎలాంటి న్యాయపరమైన, అదేవిధంగా సామాజిక పరమైన, అనేక విధంగా ఎలాంటి అన్యాయం జరిగినా, ఒక జాబ్ పర్పస్నైనా, సోషల్ పర్పస్నైనా, కాలేజీలో సీట్ రావాలన్నా, కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వలేదనుకున్నా మీరు నర్రి స్వామి హైకోర్టు న్యాయవాదు 9032550076 అనే నెంబర్ని సంప్రదించండి. మా వీలైనంత వరకు మా కార్యకర్తలతో పాటు మేము కూడా మీకు నిత్యం ప్రజల్లో ఉండి మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ,